మనకు టమాటా పచ్చడి తెలుసు, చింతపండు పచ్చడి తెలుసు, ఇలా ఎన్నో రకాల తెలుసు పచ్చళ్ళు. కానీ దొండకాయ పచ్చళ్ళు చాలామందికి ఇష్టం ఉండదు, కానీ సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫుల్ వీడియోగా వెళ్ళిపోదాము. అయితే కొన్ని దొండకాయలు తీసుకున్నాను, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నాను. ఇక అయితే నూనె వేసుకోవాలి, ఫ్రై చేస్తున్నాం కదా, నూనె వేసుకోవాలి. సో పల్లీలు వేసుకుందాం, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి. సో ఇవైతే మనము చక్కగా కలుపుకుందాం. సో ఇందులోనే దొండకాయలు వేసుకోవాలి. సో నేను ఫస్ట్ టైం చేసుకున్నా కాబట్టి కొన్ని తీసుకున్నాను. కలుపుకోవాలి చక్కగా. కాసేపు మూత పెట్టేద్దాం. ఇలా అయితే చక్కగా వేగుతున్నాయి. ఇంకొక 2 నిమిషాలు ఉంచుదాము. సో చక్కగా అయితే వేగిపోయాయి. కాసేపు మనం చల్లారిద్దాం. ఈ లోపు అయితే మనం మిక్సీకి ఏమేమి పట్టుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇదైతే కాసేపు చల్లారిద్దాం. సో మనం అయితే మిక్సీలో అయితే కొంచెం కొత్తిమీర తీసుకోవాలి, కొన్ని అయితే వెల్లుల్లి గడ్డలు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు. సో నా దగ్గర ప్యాకెట్ పసుపు ఉంది కాబట్టి ప్యాకెట్ పసుపు వేసుకుంటున్నాను. కొంచెం మీరు ఇంకా కొద్దిగా ధనియాలు అవి ఇవి వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే స్కిప్ చేస్తున్నాను, జర మసాలా ఐటమ్స్ తగ్గిద్దామని. ఓకేనా, మీరు మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఎవ్వరు చెయ్యని, ఎవ్వరు ఊహించని అంత విధంగానైతే నేను దొండకాయ పచ్చడి చేయబోతున్నాను. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. సో వితౌట్ మసాలా ఐటమ్స్ లేకుండా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఫుల్ వీడియోలకైతే మనం వెళ్ళిపోదాం. గ్రైండ్ పట్టుకోవాలి, కొన్ని తీసి వేసుకుంటున్నాను. సో చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, స్కిప్ చేయొద్దు వీడియోని అయితే. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి. సో ఇదంతా అయితే చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ప్రాసెస్ ఉంది, అప్పుడే వెళ్ళిపోవద్దు. అసలైన ప్రాసెస్ ఇప్పుడే ఉందన్నమాట. ఇది మిక్సీ పట్టుకోవాలి మొత్తం. ఇక్కడైతే చక్కగా నేను మిక్సీ పట్టుకున్నాను. ఎంత బాగా స్మెల్ వస్తుందో తెలుసా అసలు మిక్సీ పట్టేసుకుంటే. సో పోపు వేయకముందే చాలా చక్కగా స్మెల్ వస్తుందన్నమాట. అలాగే ఒక కడాయి పెట్టుకొని అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో అయితే వెల్లుల్లి, కరివేపాకు, పోపు దినుసులు అలా అయితే వేసుకోవాలి. నేను ఒక సైడ్ వంట కూడా చేస్తున్నాను. సో వీడియో ఏందో ఏమో కానీ ఇట్లా అయితే వచ్చింది. ఇక నేను ఏం చేయలేను, ఇలానే కంటిన్యూ చేసేసాను. సో అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే మంచిగా కలర్ఫుల్గా వచ్చే వరకు కొంచెం అయితే ఇలా పచ్చడిలో అయితే వేసేయాలి. సో దొండకాయ పచ్చడి అయితే చాలా చాలా సూపర్గా ఉందన్నమాట. ఒకసారి ట్రై చేయండి.